అందరికీ నమస్తే అండి. నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే అది అపార్ట్మెంట్ ఫ్లాట్ లెక్క వేస్తారు, లేదంటే ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకోవాలన్నా సరే ఈ రోజుల్లో 1600 నుంచి 1800 1900 అవుద్ది చదరపు అడుగుకి. ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లెక్క. బిలో మిడిల్ క్లాస్ లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాస్త అబోవ్ మిడిల్ క్లాస్ అయితే 2200 నుంచి 3000 వరకు ఖర్చు చేస్తారు చదరపు అడుగుకి. అబోవ్ మిడిల్ క్లాస్. లేదు హైలీ ప్రీమియం కావాలి, రిచ్ కావాలి అనుకుంటే ఒక్కో చదరపు అడుగుకి 4500 నుంచి 5500 ఖర్చు చేస్తారు. ఇది టూ మచ్ రిచ్ అన్నమాట. లగ్జీరియస్, ఒక రకంగా దుబాయ్ తరహా లగ్జీరియస్ టైల్స్ కానీ, మార్బుల్స్ కానీ, ఆ ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ, లైట్లు కానీ, కమ్మోడ్లు కానీ అన్నీ ఆ రేంజ్లో వస్తాయి. అంటే చదరపు అడుగుకి ఒక 5000 పెట్టుకుంటే చాలు. సో ఇప్పుడు అమరావతిలో కడుతున్న బిల్డింగులకి ఈరోజు సాక్షిలో రాశారు, అండ్ వాస్తవం కూడా దాని వర్క్ ఆర్డర్లో అండ్ ఆ టెండర్ డాక్యుమెంట్లో అన్నింటిలో కూడా అదే ఉంది. సో ఇప్పుడు అమరావతిలో హైకోర్టు భవనం ఉంది కదా, 20 లక్షల చదరపు అడుగుల్లో హైకోర్టు భవనాన్ని కడుతున్నారు. దీనికి 1048 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క చదరపు అడుగుకి సుమారుగా 7286 రూపాయలు ఖర్చు అవుతుంది. 7286. సో ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నట్టు? అలాగే అసెంబ్లీ ఉంది కదా, అసెంబ్లీకి సుమారుగా దీనికి కూడా అంతే, చదరపు అడుగుకి అరౌండ్ ఒక 8000 నుంచి 10,000 వరకు ఖర్చు చేస్తున్నారు. అలాగే ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా, సో ఈ భవనాలకు కూడా మొదట్లో ఒక్కొక్క చదరపు అడుగుకి 3350 రూపాయలు లెక్కేసిన అది ఇప్పుడు అరౌండ్ 10,000కు చేరుతుంది ఒక్కో చదరపు అడుగు ఖర్చు. అంటే రాజధాని అమరావతి పరిధిలో 5 ఐకానిక్ టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ, శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం చేస్తున్న ఖర్చు అన్నీ కలిపి 5200 కోట్లు, సుమారుగా 5300 కోట్లు. ఇది బయట మార్కెట్లో ప్రీమియం అండ్ లగ్జరీ రేట్లతో పోలిస్తే బాగా ఎక్కువ. అఫ్కోర్స్ రిషికొండ ప్యాలెస్తో పోలిస్తే తక్కువే. వైజాగ్లో వైసీపీ హయాంలో 450 కోట్లతో రిషికొండ ప్యాలెస్ కట్టారు కదా, ఆ ప్యాలెస్ 1,46,784 చదరపు అడుగుల విస్తీర్ణంలో 450 కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. అంటే దానికి చదరపు అడుగుకి వాళ్ళు ఖర్చు పెట్టిన విలువ 30,000 రూపాయలు సుమారుగా. మేబీ ఇండియాలో అంత హైయెస్ట్ అంటే మేబీ ముఖేష్ అంబానీ గారి ఇల్లు, లేదంటే ఇంకెవరో పెద్ద పెద్ద రిచెస్ట్ ఈ కార్పొరేట్ శక్తులు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి అంతంత ఖర్చు పెడతారేమో. విదేశాల నుంచి లైట్లు, జర్మనీ నుంచి, ఇటలీ నుంచి లైట్లు, జర్మనీ నుంచి ఏమో టైల్స్, మరి కమోడ్లు అంతరిక్షం నుంచి తెచ్చారో ఆకాశం నుంచి తెచ్చారో ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదులే, 26 లక్షలు 30 లక్షల కమోడ్లు. సో రిషికొండ ప్యాలెస్ కట్టడానికి చదరపు అడుగుకి 30,000 రూపాయలకు పైగా ఖర్చు చేశారు. మీరే లెక్క పెట్టుకోవచ్చు. 1,46,784 చదరపు అడుగులలో నిర్మాణానికి 450 కోట్లు ఖర్చు చేశారు. అంటే చదరపు అడుగుకి సుమారుగా 30,000 ఖర్చు అయినట్టు, 30,000కు పైగా ఖర్చు అయినట్టు. ఇక్కడ అమరావతిలో శాశ్వత భవనాలు చూసుకుంటే యావరేజ్గా చదరపు అడుగుకి 8,000, 8,500 ఖర్చు పెడుతున్నారు. ఇది ప్రీమియం లగ్జరీ ఇంటికంటే అంటే సగానికి సగం ఎక్కువ ఉంది. 100% ఎక్కువ ఉంది. ఎందుకు అంత ఎక్కువ అవుతుంది? సో ఏమైనా దుబారా జరుగుతుందా, ఏమైనా దుర్వినియోగం జరుగుతుందా, ఏమైనా మనవాళ్ళే కదా అని చెప్పి వాళ్ళ దగ్గర ఏమైనా ముడుపులు తీసుకుంటున్నారా, లంచాలు తీసుకుంటున్నారా అనేది ఇక్కడ ప్రశ్న. రాజధాని అమరావతిలో సుమారుగా 62,000 కోట్ల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దానిలో ప్రస్తుతం 46 కోట్ల విలువైన పనులు అండర్ ప్రాసెస్ జరుగుతున్నాయి, నిర్మాణాలు జరుగుతున్నాయి. ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నారు ఒకవైపు, అసెంబ్లీ అండ్ ఒకవైపు హైకోర్టు, ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. సో 45,000 కోట్ల విలువైన పనులు జరుగుతున్నప్పుడు ఆ నిధుల కోసం విపరీతంగా అప్పులు చేసి తెచ్చారు. అదేమీ సొంత డబ్బు కాదు, సెల్ఫ్ ఫైనాన్స్లో సంపద సృష్టించి పెట్టింది కాదు, ఎవరి జేబులోది పెట్టింది కాదు, అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు. భవిష్యత్తులో అప్పులు తీర్చాలి, రాజధాని నుంచి వచ్చిన ఆదాయం ద్వారానే అప్పులు తీరుస్తారనమాట. అది ఆలోచన. కానీ ఖర్చు విచ్చలవిడిగా అవుతుందేమో
ఇంత పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా లంచాలు ఇవ్వాల్సిందే, ముడుపులు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే కాంట్రాక్టులు ఇవ్వరు. అది ఏ పర్సంటేజ్లో తీసుకుంటారో చెప్పలేం. ఇప్పుడు గ్రామ స్థాయిలో సర్పంచ్ లేదా మండల స్థాయిలో ఎంపీపీ, జడ్పీటీసీ లాంటి వాళ్ళే తీసుకుంటారు. ఒక 20 లక్షల పనికి కనీసం ఒక 2 లక్షలు, 1,50,000 ఎంతో కొంత కమిషన్ తీసుకుంటారు. అటువంటిది రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద భవనాలు నిర్మించినప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కక్కుర్తి పడడం సహజమే, లంచాలు తీసుకోవడం సహజమే. కాకపోతే దుర్వినియోగం అవుతున్నాయి, అప్పులు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు, అంచనాలకు మించి వెళ్తున్నాయి. ఒకప్పుడు 3,350 రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి 2018లో చెప్పిన ప్రభుత్వం ఐకానిక్ టవర్స్కి ఇప్పుడు 10,000కు పైగా ఖర్చు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఎందుకు అంత పెరిగింది? అప్పటికి ఇప్పటికీ అంత భారీగా రేట్లు పెరిగాయా? ఇవన్నీ అనుమానించాల్సిన అంశాలు. సో రాజధాని పనుల్లో చిలక్కొట్టుడు జరుగుతున్నమాట వాస్తవం, వాటాలు వెళ్తున్న మాట వాస్తవం. ఎవరికి వెళ్తున్నాయి అనేది మనం చెప్పలేం, కానీ చిలక్కొట్టుడు ఉంది, వాటాలు వెళ్తున్నాయి. తక్కువతో పెట్టాల్సిందని ఎక్కువ ఖర్చు పెడుతున్నమాట వాస్తవం. సో ఇది సాక్షిలో రోజు ప్రజెంట్ చేస్తున్నారు, సామాన్యులకి అర్థమయ్యేలా రాస్తున్నారు. అండ్ అర్థమైపోద్ది కూడా, ఇల్లు కట్టడానికి ఎంత అడుగులు విస్తీర్ణంలో ఎంత ఖర్చు అవుద్ది, ఏ రేంజ్లో కడితే ఎంత ఖర్చు అవుద్ది అనేది నార్మల్ పీపుల్ చాలామందికి తెలుసు. కాబట్టి వీళ్ళు ఈ భవనాల నిర్మాణానికి ఎంత ఖర్చు చేస్తారనే దాన్ని బట్టి వీళ్ళ ట్రాన్స్పరెన్సీ, వీళ్ళ అకౌంటబిలిటీ అండ్ వీళ్ళ వ్యవహారం అది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.